నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు 2 రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు వరుస సమావేశాలతో బిజీగా ఉన్నారు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయిన చంద్రబాబు తాజాగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో సమావేశమయ్యారు ఢిల్లీలోని తన అధికారిక నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రిని చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు సైన్లో విశాఖ స్టీల్ ప్లాంట్ విలీనంపై కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది అదేవిధంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు భేటీ అయ్యారు అమరావతి ఔట్ రింగ్ రోడ్డు జాతీయ రహదారుల అభివృద్ధి తదితర అంశాలపై చర్చిస్తున్నారు కేంద్ర మంత్రులు అమిత్ పీయూష్ గోయల్ నిర్మలా సీతారామన్ హర్దీప్ సింగ్ పూరిలతో కూడా చంద్రబాబు భేటీ కానున్నారు పిఠాపురం పట్టణానికి చెందిన మైనర్ బాలికపై అఘాయిత్యం గురించి తెలిసి చాలా బాధ కలిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు ఆ సమయంలో అప్రమత్తమైన స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి వచ్చిందని లేదంటే నిందితుడు తప్పించుకోవడానికి ఆస్కారం కలిగేదని అన్నారు ఈ అమానుష చర్యల్ని సభ్య సమాజంలోని ప్రతి ఒక్కరు ఖండించాలని పిలుపునిచ్చారు 66 ఇటువంటి సంఘటనల్ని పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలి ఈ దుస్సంఘటన గురించి తెలిసిన వెంటనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికని పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారుల్ని ఆదేశించాను ప్రభుత్వ పరంగా అన్ని విధాలా బాధితురాలికి వారి కుటుంబ సభ్యులకి సహాయ సహకారాలు అందజేస్తాము ముద్దాయికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాము ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి స్థానిక జనసేన నాయకులకు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి సహాయం అందించాలని ఆదేశించానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కౌలు రైతుల చట్టంపై 5 జిల్లాల వ్యవసాయ అధికారులు మరియు కౌలు రైతులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడారు 1956లోనే కౌలు రైతుల చట్టం తీసుకువచ్చారని తెలిపారు గత 5 ఏళ్ల కాలంలో కౌలు రైతులు ఇబ్బందులు పడ్డారని కౌలు కార్డులు ఎవరికి ఇవ్వలేదని అన్నారు మంత్రులు ఎమ్మెల్యేలు కలిసి చట్టం చేయడం కాకుండా రైతులు కౌలు రైతులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు నాయుడు సూచించారని తెలిపారు 7 ప్రాంతీయ సదస్సులు పెట్టి అందరి అభిప్రాయాలను తీసుకుని చట్టం రూపకల్పన చేయాలని ఆలోచించామని చెప్పారు తొలి ప్రాంతీయ సదస్సు గుంటూరులో పెట్టడం జరిగింది కౌలు రైతుల మద్దతు తెలిపారని అన్నారు అందరికీ ఆమోదయోగ్యమైన ప్రయోజనకరమైన కౌలు చట్టం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెరహెని క్రిస్టినా ఎమ్మెల్యేలు గల్లామాధవి ధూళిపాల నరేంద్ర కుమార్ తెనాలి శ్రావణ్ కుమార్ జనసేన పార్టీ నాయకులు బోనపేన శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వ అధికారులు మరియు కౌలు రైతులు పాల్గొన్నారు ప్రభుత్వాలు ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు అందులో గత 5 సంవత్సరాలు కౌలు రైతులకి ఎటువంటి పరిహారం కూడా అందించినటువంటి పరిస్థితి లేదు కౌలు రైతుల గురించి 1956లోనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టంలో కొన్ని రైతులకి అనుకూలంగా ఉండటం వల్ల ఆ రోజు కౌలు రైతులకి న్యాయం జరగలేదు మళ్ళీ 2011లో ఒక బ్రహ్మాండమైనటువంటి చట్టాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చారు ఆ చట్టం 2011లో వచ్చినప్పటికి కూడా 2016 వరకు ఆ చట్టాన్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అమలు చేయలేదు 2016లో ఆ చట్టాన్ని అమలు చేసి కౌలు రైతులకి కార్డులు ఇచ్చి కౌలు రైతులకి గ్రూపులు పెట్టి 40% వరకు బ్యాంకు నుంచి రుణాలు కానీ వారికి సహాయం కానీ అందించే కార్యక్రమం చేశాం అదే చట్టాన్ని కంటిన్యూ చేస్తే ఈసరికే 60-70% మంది కౌలు రైతులకి న్యాయం జరిగి ఉండేది దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం మారిన తర్వాత 2011 చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ 2019 కౌలు రైతుల చట్టం అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టంలో ఒక దుర్మార్గమైనటువంటి క్లాజ్ పెట్టడం వల్ల రైతు సంతకం పెడితే తప్ప కౌలు రైతులకి కార్డు ఇచ్చే పరిస్థితి లేదు దానివల్ల ఎంటైర్ రైతులు భయాందోళన చెంది
సంతకం పెడితే నా భూమికి ఏమైనా నష్టం వస్తుందని చెప్పి 45% కౌలు రైతులకి న్యాయం జరిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ 1-2%కి పడిపోయింది. గత 5 సంవత్సరాలు ఎవరికి కార్డులు ఇవ్వలేదు, ఎక్కడ బ్యాంకు నుంచి రుణాలు ఇచ్చిన పరిస్థితి లేదు. దీనివల్ల కౌలు రైతులు విపత్తులు వచ్చేటప్పుడు, నష్టపోయేటప్పుడు పూర్తిగా పరిహారం అందక చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితిని చూసి మళ్ళీ ప్రజల అభిప్రాయాలకి ఒక రూపం ఇచ్చి స్వర్ణాంధ్ర సాధిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ దిశగా యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తామని చెప్పారు. స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరి పాత్ర ముఖ్యమని చెప్పారు. స్వర్ణాంధ్ర 2047 అభివృద్ధికి ఎలా కృషి చేయాలి అనే అంశంపై గుంటూరు కలెక్టర్ కార్యాలయంలోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతులు, చేనేత కార్మికుల అభిప్రాయాలను ప్రజా ప్రతినిధులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లా నుంచి ప్రతి జిల్లాకి రోడ్డు కనెక్టివిటీ అందిస్తామని చెప్పారు. ప్రతి ఏటా 15% అభివృద్ధి సాధిస్తామని స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెరహెనే క్రిస్టినా, ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, చంద్రగిరి ఏసరత్నం, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్, జాయింట్ కలెక్టర్ భార్గవతేజ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రణాళిక కోసం వివిధ జిల్లాల నుంచి ప్రజలందరినీ కూడా కలుపుకొని ప్రజల్లో కూడా ప్రభుత్వ పరిపాలన మేము భాగస్వాములు అనే భావన కలిగే విధంగా వారి అభిప్రాయాలు కూడా సేకరించి వివిధ స్టేక్ హోల్డర్స్తో కన్సల్టేషన్ విస్తృతంగా చేయాలని జిల్లా యంత్రాంగానికి ఇచ్చిన సూచనల మేరకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సుమారు 50,000 మంది అనేక ఆలోచనలతోటి సూచనలు, సలహాలు, అభిప్రాయాలు వీటన్నిటి కూడా క్రోడీకరించుకుని ఈరోజు చక్కటి సమావేశం గౌరవ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో జిల్లా యంత్రాంగం, అధికారులు, వివిధ సంఘ నాయకుల నుంచి కూడా సూచనలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా గుంటూరు జిల్లాకి రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన పాత్ర ఉంది. మన జిల్లాలోనే అమరావతి రాజధాని ఏర్పాటు చేసుకోబోతున్నాం. దీనికి సంబంధించిన ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాను, ఏ విధంగా ఈ ప్రాంతంలో సర్వీస్ సెక్టార్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఏ విధంగా విద్యా అవకాశాలని మరింత సాంకేతికంగా 10 మందికి అందుబాటులో ఉండే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏ విధంగా సిద్ధం చేయాలనే దానిపైన చాలా లోతుగా ఈరోజు మేము చర్చించుకున్నాం. చాలా అద్భుతమైన కార్యక్రమం, రైతాంగానికి కూడా ఒక భరోసా నింపే విధంగా. ఎందుకంటే ఈ ప్రాంతంలో కష్టపడి పండించే పంటని కేవలం గుంటూరు జిల్లాకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే విధంగా మంచి మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలని, ఈ ప్రాంతంలో ఉన్న కమర్షియల్ క్రాప్స్ రైతాంగానికి మరింత నమ్మకంతో వాళ్ళు చక్కటి వ్యవసాయం చేస్తారనే ఆలోచన వాళ్ళు ఎప్పుడు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఈ సెమినార్ ద్వారా ఒక నమ్మకం కల్పించగలిగాం. వీటితో పాటు చేనేత రంగం, అదేవిధంగా పర్యాటక రంగం పైన ప్రత్యేక దృష్టి సారించాం. తప్పకుండా రాబోయే రోజుల్లో నేతన్నకు ఈ ప్రాంతంలో ఉన్న చక్కటి గుర్తింపు దాన్ని ఇంకా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి ఎక్కడికక్కడ ఈ నేషనల్ హ్యాండ్లూమ్ పాలసీ కింద క్లస్టర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ భరోసా కల్పించడానికి కోసం ఈ రోజు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వెంటిలేటర్ పైకి తెచ్చింది గత వైసీపీ ప్రభుత్వమేనని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని ఆక్సిజన్ తీసుకునే స్థాయికి తీసుకువచ్చామని అన్నారు. రాష్ట్రంలో పథకాలు అమలవుతున్న దానిపై కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం కురిసిన వర్షాలకి నీళ్లు ఉండటం వలన ఇసుక పాలసీ నత్తనడకన నడుస్తుందని, ఇది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, వెనక్కి తగ్గేది లేదని తెలియజేశారు. చట్టం తన పని తాను చేస్తుందని, సిట్ పూర్తి ఆధారాలు సేకరిస్తుందని నాకు నమ్మకం ఉందని అన్నారు. మేము అధికారంలోకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉంది. అంటే వెంటిలేటర్ తీస్తే పేషెంట్ చనిపోయినటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
దీనికి కర్మ కర్త క్రియ గత పరిపాలకులు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అందరికీ తెలుసు. 3 మాసాల 15 రోజులైంది. ముఖ్యమంత్రి రివ్యూ చేసినా, మేము రివ్యూ చేసినా, ఏ శాఖలో ఏ కార్యక్రమం చేయాలని తలంచినా మా దగ్గరికి ఫస్ట్ వచ్చేది గత ప్రభుత్వంలో ఇన్ని వేల కోట్ల అప్పు ఉంది, బాకీదారులందరూ వస్తున్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఈరోజు 100 రోజుల్లో వ్యవస్థలన్నింటినీ సరిచేసి ఏదైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒక్కొక్కటి సరిచేసుకుంటూ వెంటిలేటర్ నుంచి ఈరోజు ఆక్సిజన్ పీల్చుకునే స్థాయికి తీసుకొచ్చాం. మేము అధికారంలోకి వచ్చి 100 రోజులైంది. ఈ 100 రోజుల్లో మేమిచ్చిన మాట ప్రకారం నీలాగా తప్పుకునే వాళ్ళం కాదు. పెన్షన్ ఇచ్చాం, ఏదైతే అన్నా క్యాంటీన్ ఎత్తేసారో అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఈరోజు ఆ రోజు ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చారు. ఆ రోజు నీ తండ్రి ఇవ్వలేదు, నువ్వివ్వలేదు. మళ్ళీ ఉద్యోగస్తులకి డిఎస్సి పెట్టాం. ఈరోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉంటే అది రద్దు చేసాం. మళ్ళీ దీపావళికి మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తాం. ఒక్కొక్కటి ఇది ప్రజలకు తెలుసు, ప్రజలు కూడా హర్షిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఇన్ని కష్టాల్లో ఉన్నా ఈ హామీలన్నీ నెరవేరుస్తూ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా అభివృద్ధి అనే మాట ఎక్కడ కూడా లేదు. ఈరోజు అభివృద్ధి ఒకవైపు చేస్తున్నాం, సంక్షేమాన్ని ఒకవైపు చేస్తున్నాం, ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతున్నాం. మొత్తం చిన్నాభిన్నమైపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా సరిచేసి ముందుకు తీసుకెళ్తున్నాం. నేను స్పష్టంగా చెప్తున్నాను. అంగన్వాడీ డ్వాక్రా సాధికారత సంస్థ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి లామ్ నవమి ఆధ్వర్యంలో అమరావతి బహుజన జేఏసీ ప్రెసిడెంట్ పోతుల పాలకోటయ్య పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. గుంటూరు నగరంలోని 23వ డివిజన్ రఘురామ్ నగర్ లో కేక్ కట్ చేసి పోతుల బాలకోటయ్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరారు. కుటుంబ సమేతంగా సంతోషంగా ఆనందంగా గడపాలని, దేవుడి ఆశీస్సులు మెండుగా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా నాయకురాళ్లు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అమరావతి జేఏసీ బాలకోటయ్య గారి పుట్టినరోజు పురస్కరించుకొని ఈ 23వ డివిజన్లో 164వ బూత్లో ఈ కార్యక్రమం చేయటం జరిగింది. దీని నిమిత్తం ఆయన ఎన్నో ధర్నాల్లోనూ అమరావతి గురించి చాలా పోరాటాల్లోనూ డిబేట్లోనూ పాల్గొనడం జరిగింది. అలాంటి గొప్ప వ్యక్తి గురించి మేము ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేసి మా కమిటీ వాళ్ళందరి మధ్యలో ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పోతుల బాలకోటయ్య గారు రాజధాని ఉద్యమంలో చాలా ప్రధాన పాత్ర వహించినటువంటి వ్యక్తి. చాలా ప్రజా ఉద్యమాల్లో కూడా చాలా అత్యుత్సాహంతో చాలా పాల్గొని ప్రజా సమస్యల మీద స్పందించినటువంటి వ్యక్తి. స్నేహశీలి, మృదు స్వభావి, ఎవరికైనా అవసరం వస్తే సాయం చేయడం ముందుండే వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క ఈరోజు పుట్టినరోజు సందర్భంగా 23వ డివిజన్లో ఈరోజు పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి వారికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈ డివిజన్ ప్రజలందరి తరఫున మరొకసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాము. అట్లాగే వాళ్ళ మిత్రులు కోటేశ్వరరావు గారు, మరియు రవీంద్ర గారు, మరి నవమి మేడం గారు, ఈ వార్డు డివిజన్ ప్రెసిడెంట్ మేడం గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పౌర ప్రజలు చాలామంది ఇందులో భాగస్తులయ్యి ఈ కార్యక్రమాన్ని చాలా ఆనందంగా జరుపుకోవడం మా అందరూ సంతోషదాయకం. ఏఎస్సీ అజంతా షూ కంపెనీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మద్దాలిగిరి విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫుట్వేర్ తయారీ రంగంలో 40 సంవత్సరాల అనుభవం కలిగిన అజంతా షూ కంపెనీ మన గుంటూరులో ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. దినదిన అభివృద్ధి చెందుతూ మరెన్నో బ్రాంచులు స్థాపించాలని ఆకాంక్షించారు. ఏఎస్సీ అజంతా షూ కంపెనీ చైర్మన్ కేవి చలపతి మాట్లాడుతూ పూర్తి కుటుంబ సమేతంగా పాత రక్షలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 4వ షోరూమ్ ని గుంటూరు నగరం అరండల్పేట 4వ లైన్లో ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బంది కూడా పాల్గొన్నారు. మనందరి దీవెనలు మీ అందరి ఆశీస్సులతో కూడా ఉండాలని చెప్పి మరి ఈ సంస్థ ఏఎస్జీ అజంతా షూ కంపెనీ అలాగే 2 బ్రాండ్స్ ద్వారా మీరు ముందుకెళ్తున్నా తప్పకుండా మీరందరూ కూడా మీ అందరూ కూడా దీవించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ISO 9000 సర్టిఫైడ్ కంపెనీస్ మావి
SA 800 అంటే పర్యావరణాన్ని కూడా ఏమీ హాని లేకుండా తర్వాత వర్కర్స్కి చాలా అనుకూల పరిస్థితులు ఉండేదిగా అంతర్జాతీయ సర్టిఫికేషన్స్ ఇవి. ఇంకా మా ఫ్యాక్టరీకి ఇంకొక సర్టిఫికేషన్ ఏమంటే సిల్వర్ గ్రీన్ సర్టిఫైడ్ కంపెనీ అండి. గ్రీన్ సర్టిఫైడ్ అంటే మీకు తెలుసు, వాతావరణంలో నేచురల్గా వచ్చే లైట్ని తక్కువ కరెంటుతో తక్కువ సౌండ్ పొల్యూషన్స్తో అది అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే యూరోపియన్ ఆడిట్ పాస్ అవుతుంది. సో మా కంపెనీస్లో తయారయ్యేటివి యూరోపియన్ ఆడిట్ కూడా పాస్ అయ్యేంత ప్రమాణాలతో తయారు చేశారు. సో కాబట్టి భవిష్యత్తులో మన ప్రజలు కూడా వాళ్ళ ఆశీర్వాదాలతో మా కంపెనీలు ఇక్కడ కూడా ఇండియాలో కూడా సేల్స్ పెంచుకోవడానికి మేము వాళ్ళని ప్రార్థిస్తున్నాము. మీ గుంటూరు ప్రజలకు ముఖ్యంగా ఈ 2 స్టోర్ల ద్వారా మేము అందుబాటులోకి తీసుకురావాలనుకున్నాము. సో ప్రెస్కి మన ఫార్మర్ ఎమ్మెల్యే గారికి ఈ విశిష్ట అతిథులు అందరికీ కూడా ధన్యవాదాలు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం పసికంద అపహరణ గురి కావడం కలకలం రేపింది. పోలీసులు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి అపహరించిన ముఠాను అరెస్టు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గుంటూరు శివారు గోరంట్లకు చెందిన షేక్ నసీమా ఆదివారం రాత్రి జీజీహెచ్ కాన్పుల వార్డులో చేరారు. అర్ధరాత్రి తర్వాత మగబిడ్డకు జన్మనిచ్చారు. సోమవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఓ మహిళ బాలింతల కాన్పు వార్డులోకి వచ్చింది. నసీమా వద్దకు వెళ్లి తనకు కొద్ది రోజుల కిందట బిడ్డ పుట్టి చనిపోయినట్లు చెప్పి ఏడిచింది. నీ బిడ్డ బాగున్నాడు, పక్కనే ఉన్న తన భర్తకు చూపించి వస్తానంటూ నసీమా వద్ద ఉన్న పసికందును తీసుకుని వెళ్లింది. ఆపరేషన్ చేసిన మధ్యలో ఉన్న నసీమా సరేనని ఊరుకుంది. అర్ధగంట దాటినా తన బిడ్డను తీసుకుని రాకపోవడంతో నసీమా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే కొత్తపేట సీఐ వీరయ్య కేసు నమోదు చేసి ఎస్పీ సతీష్ కుమార్ దృష్టికి ఈ కేసును తీసుకుని వెళ్లారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ కెమెరాల్ని పరిశీలించగా అనుమానిత మహిళని గుర్తించి అరెస్టు చేశారు. పసికందు అపహరణకి సంబంధించిన ఎపిసోడ్ ను ఎస్పీ సతీష్ కుమార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు. అంటే నిన్న నైట్ 11 o'clock జీజీహెచ్ లో అడ్మిట్ అవ్వడం జరిగింది. 7th ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 1 o'clock డెలివరీ అయింది, సిజేరియన్. సో మనకి అరౌండ్ 2:15కి ఒక అమ్మాయి వచ్చి నాకు పాప ఇవ్వండి, చూడడానికి బాగుంది, నా హస్బెండ్ దగ్గర చూపిస్తానని చెప్పేసి చెప్పడం వల్ల ఎవరు షేక్ నసీమా ఉన్నారో వాళ్ళు పాపని ఇచ్చేశారు, బాబుని ఇచ్చేశారు. బాబుని ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత కూడా ఎవరు బాబుని తీసుకున్నారో వాళ్ళు వెనక రాకపోవడం వల్ల డౌట్ వచ్చి మన పోలీసులు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తర్వాత మనం బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషను మన పాపని ఇక్కడ నుంచి ఎవరు తీసుకున్నారన్నది చూసామంటే మనం బోరుగడ్డ శిరీష అనే ఆవిడ, వాళ్ళ తల్లి చింతపల్లి మంగమ్మ, తర్వాత వాళ్ళ హస్బెండ్ బోరుగడ్డ ప్రేమ్ కుమార్, ఈయన ముగ్గురు, ఇంకొక జన్ కూడా ఉన్నారు. వాళ్ళ నలుగురు కూడా ఇక్కడ నుంచి ఆటోలో బాబుని తీసుకొని వారు కోనూరు విలేజ్ అచ్చంపేట మండల్ పల్నాడుకి వెళ్ళినట్టు మనకి ఇన్పుట్. అంటే మనం దీని దర్యాప్తులు చేస్తాము, దర్యాప్తులు మనం అన్నీ చెప్పలేము కాబట్టి ఎలాగా చేస్తామని పక్కన పెట్టామంటే వితిన్ 2 hours వీళ్ళు ఎలాగా తీసుకొని వెళ్ళారో అన్నీ ఐడెంటిఫై చేస్తూ పల్నాడు పోలీస్ సపోర్ట్తో పాటు వితిన్ మనకి 2.5 hours మన బాబుని, చిన్న పాపని మనము సేవ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బాబుని తల్లి దగ్గర హ్యాండ్ ఓవర్ చేశాము. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో బోరుగడ్డ శిరీష, చింతపల్లి మంగమ్మ, తర్వాత బోరుగడ్డ ప్రేమ్ హస్బెండ్, వాళ్ళు చెప్తున్న వర్షను నేను కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, నాకు కూడా పాప పుట్టింది, ఆ పాపనే నేను హస్బెండ్కి చూపించడానికి తీసుకుని వెళ్ళినట్టు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. హస్బెండ్ కూడా నాకేమి తెలియదు, నా ఆవిడ పాపని తీసుకొని వచ్చింది, బాబుని తీసుకొని వచ్చింది కాబట్టి మేము తీసుకొని వెళ్ళామని చెప్తున్నారు. కానీ ఫర్దర్గా మనము అది కరెక్ట్గా ఉండకపోవచ్చు, మేము దర్యాప్తులు చేస్తున్నాము. ఇప్పుడే వాళ్ళని కూడా తీసుకొని వచ్చాము. ఆవిడ డ్రెస్ అన్ని కూడా కొంచెం ఈ నైటీ వేసుకోవడము, తెల్ల స్కార్ఫ్ వేసుకోవడం వల్ల వాళ్ళు ఎవరు మన షేక్ నసీమా ఎవరు తల్లి, ఒరిజినల్ తల్లి ఉన్నారో వాళ్ళు కూడా పాపని చూపించడానికే తీసుకొని వెళ్తున్నారేమో, లోకల్లో అడ్మిట్ అయ్యారేమో అని ఒక డౌట్లో పాపని ఇచ్చినట్టు ఆవిడ చెప్తుంది. సో ఇది జరిగినది. సో ఎనీవేస్ మన అందరి సపోర్ట్తో పాటు ఈవెన్ సూపరింటెండెంట్ జీజీహెచ్, మన ఎస్డిపిఓ ఈస్ట్, సిఐ కొత్తపేట అండ్ అక్కడ ఎస్పీ పల్నాడు సపోర్ట్తో పాటు అక్కడ అచ్చంపేట పోలీస్ స్టేషన్స్ అందరి సపోర్ట్తో పాటు
ఈ కేసు మేము 2.5 అవర్స్లో డిటెక్ట్ చేశాము. ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్. సనాతన ధర్మం పరిరక్షణకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉన్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం అవలంబించిన వైఖరి కారణంగానే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి గొంతుకగా మారారని చెప్పారు. రాష్ట్రానికి దేశానికి మనవంతుగా ఏం చేశామన్నది జనసేన పార్టీ ఆలోచిస్తుందని అన్నారు. గుంటూరు జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. జ్ఞానం, దక్షత లేకుండా ప్రతిపక్షం గతంలో పాలించిందని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఉన్న నమ్మకంతోనే పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచనలతోటి ఏ కార్యక్రమం చేసినా మానవతా దృక్పథంతో చేయాలి. ప్రజలన్నాక కేవలం లబ్ధిదారులే కాదు, కుటుంబాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకురావాలి అనే ఆలోచనతో అనేక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూనే ఉన్నాం. ఈ ప్రతిపక్షాలు చేసే విమర్శలు ప్రతి సందర్భంలో కూడా ఒక దూరదృష్టి లేదు కాబట్టి ప్రజాహిత పరిపాలన వాళ్ళకి ఎప్పుడు తెలియదు కాబట్టి కేవలం బటన్ నొక్కునే సంస్కృతి ఆ కార్యక్రమమే గతంలో చేసి ఏ మాత్రం మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారు. ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు రావడానికి కొంచెం సమయం పట్టినా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చూపించిన చొరవతోటి అనేక ప్రాంతాల నుంచి వ్యాపారవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు వీళ్ళందరూ కూడా అమరావతి ప్రాంతానికి, మన రాష్ట్రానికి తరలి వస్తున్నారు. కొత్త ఇండస్ట్రియల్ విధానం, ఎంఎస్ఎంఈ పాలసీ ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. తప్పకుండా ఆ ఇన్సెంటివ్స్, అదేవిధంగా ఒక సింగిల్ విండో క్లియరెన్స్లో ఏ విధంగా పారిశ్రామికవేత్తలకి ఒక మంచి విధానంతో ముందుకెళ్లే విధంగా మేము చూపించే చొరవ తప్పకుండా ఆకర్షణీయంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారనే నమ్మకం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరిలోనూ ఉంది. గతంలో చేసిన కార్యక్రమాలతో పోల్చుకుంటే ఊహించని విధంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం 1వ తారీఖున ఇంటింటికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి అందిస్తున్నాం. పెన్షన్ల పంపిణీయే కాదు, ప్రజలకు ఇచ్చిన మాట మేరకు 5 సంవత్సరాల తర్వాత మేము పెన్షన్లు పెంచలేదు. 2వ నెలకే పెన్షన్లు ఇవ్వాల్సిన నగదును పెంచి ఇంటింటికి తీసుకెళ్ళి అనేక మందిని ఆదుకోగలుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు చేపట్టబోయే ప్రతి సంక్షేమ కార్యక్రమంలో కూడా నిజాయితీగా, పారదర్శకంగా, పార్టీలకు అతీతంగా కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళి ప్రతి కుటుంబానికి ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా తప్పకుండా మేము చర్యలు చేపడుతున్నాం. సో ప్రతిపక్షాలు చేసే విమర్శలకి నేను చెప్పే సమాధానం ఒకటే, మీకు గతంలో అవగాహన లేదు, ఓపిక లేదు, పరిపాలించే జ్ఞానం లేదు, దక్షత లేదు. అద్భుతమైన పరిపాలన అందిస్తాం. ప్రజల్ని భాగస్వాములయ్యే విధంగా, ప్రజల్ని గౌరవించే విధంగా. వరద నష్ట పరిహారం పంపిణీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, వసంత కృష్ణప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, బోడే ప్రసాద్ పాల్గొన్నారు. వరదలు వచ్చిన 15-20 రోజుల్లోనే బాధితులకి ప్రభుత్వం పరిహారం పంపిణీ చేస్తుందని గద్దె రామ్మోహన్ తెలిపారు. 98% మందికి సాయం అందిందని, సాంకేతిక కారణాలతో 2% మందికి అందలేదని చెప్పారు. త్వరలోనే వారికి పరిహారం అందజేస్తామని అన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి సాయం అందాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలియజేశారు. పరిహారం అందలేదనే ఫిర్యాదులు బాధితుల వద్ద నుంచి రాకూడదని అధికారులకి ఆయన స్పష్టం చేశారు. ముంపులోనూ మేసేశారు. బాబు జమానా అవినీతి ఖజానా అని రాసిన పరిస్థితి. అసలు ఖజానాలో డబ్బులుంటే అవినీతి చేస్తారు. చేసిన అవినీతి అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు చేసి ముంపులో మేసారు. ఆ టైటిల్ పెట్టిన వాళ్ళు కూడా ముంపులో గేదెలు ఆవులు కూడా మేలేవు. మరి ఎట్ట మేస్తారు అనేది వాళ్ళకి కనీసం జర్నలిస్ట్ సోదరులు కూడా విజ్ఞతగా రాస్తే బాగుంటుంది. నేను ఫుడ్ కమిటీ ఇన్ఛార్జ్గా ఉన్నా. ఫస్ట్ 2 రోజులు కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఆహార పంపిణీ విషయంలో కానీ, వాటర్ పంపిణీ విషయంలో కానీ ముఖ్యమంత్రి గారు రోజుకు 30 లక్షల వాటర్ బాటిల్ కొనైనా
మంచినీళ్ళు కానీ ఫుడ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఫ్లడ్లో ఎఫెక్టెడ్ అయిన వాళ్ళందరికీ ఇమ్మని ఆదేశాలు ఇవ్వటం, ఎక్కడో అన్నవరం దేవస్థానం నుంచి సుదూర ప్రాంతాల నుంచి నెల్లూరు నుంచి ఇట్లాంటి సాటి నుంచి కూడా ఫుడ్ వచ్చిన పరిస్థితి. 4వ రోజు ఉదయంకి 3వ రోజు ఉదయంకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ 4,72,800 మందికి ఇచ్చిన పరిస్థితి. లంచ్ అయితే 7,63,000 మందికి. డిన్నర్ అయితే వేరే ప్రాంతాల నుంచి ఎక్కువ వచ్చి 11,80,000 మందికి పంపిణీ చేయడం జరిగింది. అది చూస్తే తెలుస్తుంది. ఈ జిల్లాలో పోటీ చేసిన 16 మంది వైసీపీ అభ్యర్థులు ఒక్కళ్ళు కనపడలే అక్కడ. కనీసం అక్కడ ఉంటే వరద వచ్చిన దగ్గర ఉంటే వరద సాయం జరిగిందో జరగలేదో తెలుస్తుంది. ఒక్కళ్ళు కూడా రాకుండా ఆఖరికి సింగనగర్ కానీ ఈ కృష్ణబాబు కాన్స్టిట్యూషన్ జక్కంపూడి కానీ ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే ప్రాంతం. కనీసం వాళ్ళకు ఓటేసిన ప్రజలు ఇబ్బందులు ఉన్నారనే కనీస విఘ్నత కూడా పాటించకుండా వాళ్ళు ఎవరో రాకుండా ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ మీడియా ద్వారా అడుగుతున్నా, కనీసం నువ్వు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ రాష్ట్ర ప్రజలు కానీ పక్క రాష్ట్రం తెలంగాణలో కానీ అమెరికాలో ఉన్న ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు కానీ దాదాపు 475 కోట్లు పైబడి ఇచ్చారు. ఇప్పటికి మీరు కూడా ఇస్తే బాగుంటుంది. సాక్షి నుంచి కూడా కొంత కంట్రిబ్యూట్ చేయండి. తెలుగు ప్రజలు గర్వించే విధంగా 2026 జనవరిలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయని గజల్ శ్రీనివాస్ తెలిపారు. అమరావతి వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఇందులో భాగంగా 14 నెలల పాటు తెలుగు భాష వికాసం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. తెలుగు భాష ప్రాముఖ్యతను ప్రపంచానికి వివరిస్తూ గుంటూరు, విజయవాడలో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ మహాసభలకి కన్వీనర్ గా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ అధినేత రామచంద్రరాజు, కో కన్వీనర్ గా వివిఐటి విద్యా సంస్థల అధినేత విద్యాసాగర్ వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకి సంబంధించిన వివరాలని గజల్ శ్రీనివాస్, రామచంద్రరాజు మీడియాకు తెలిపారు. సారస్వత పరిషత్ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తెలుగు మాట్లాడే వారందరికీ బాగా సుపరిచితమైనటువంటి సంస్థ, 72 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంస్థ ఆంధ్ర సారస్వత పరిషత్. ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాషా వికాసానికి విశేషంగా కృషి చేస్తున్నటువంటి సంస్థ ఆంధ్ర సారస్వత పరిషత్. ప్రతి నెల తెలుగు భాషలో ఉన్నటువంటి అనేక ప్రక్రియలపైన సదస్సులు దేశం నలుమూలలా నిర్వహిస్తూనే తెలుగు ప్రజల యొక్క కలయిక ప్రతి 2 ఏళ్లకి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రపంచ తెలుగు మహాసభల్ని తానే సొంతంగా నిర్వహించడం ప్రారంభించి 2022వ సంవత్సరంలో భీమవరంలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. అలాగే 2024లో రాజరాజ నరేంద్రుడి యొక్క సహస్రాబ్ది సందర్భంగా రాజమహేంద్రవరంలో తెలుగు మహాసభల్ని విజయవంతంగా నిర్వహించాం. చాలా పెద్ద ఎత్తున ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయింది. తెలుగు మహాసభలు అంటే ఇలాగ చేయాలా అని. లక్షలాది మంది జనం, ఎవరి దగ్గర కూడా లోపలికి రావడానికి ప్రవేశ రుసుము తీసుకోకుండా ఎవరైనా రావచ్చు, ఇది తెలుగు పండుగ, తెలుగు భాష జాతర, ఇది తెలుగు తల్లి జాతర అన్న విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అప్పుడే అనుకున్నాము ఈసారి అమరావతి సమీపంలో ఈ తెలుగు భాషకి సంబంధించినటువంటి తెలుగు మహాసభల్ని చేయాలి అని 2024 జనవరి 7వ తారీఖు నాడే ప్రకటన చేయడం జరిగింది. జనవరి 3, 4, 5, 2026 సంవత్సరంలో తెలుగు ప్రజలు గర్వించేటట్టుగా తెలుగు మహాసభల్ని రేపు గుంటూరులో మనం నిర్వహించబోతున్నాం. ఇది చాలా పెద్ద కార్యక్రమం. ఏదో ఒక వ్యక్తి గజల్ శ్రీనివాస్ గారి వల్ల లేకపోతే ఆంధ్ర సారస్వత పరిషత్తు ఒక 6 కమిటీ మెంబర్ల వల్ల జరిగేది కాదు. ఇది అనేక మంది, వేలాది మంది కార్యకర్తలు పాల్గొంటారు. వారు పాల్గొంటూనే కానీ కొన్ని లక్షల మంది, రోజుకి 4-5 లక్షల మంది వచ్చేటువంటి ఈ పెద్ద పండుగని నడపడం చాలా కష్టం. దీనికి అనేక దేశాల అధ్యక్షుల్ని ఈ కార్యక్రమానికి పిలుస్తున్నాము. గౌరవ ప్రధానమంత్రి మోదీ గారిని, అలాగే మన రాష్ట్రపతి గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలనేటువంటి దృక్పథంతో, ఆ యొక్క ఉద్దేశంతో ఉన్నాము. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్యంగా అతి సమర్థుడైనటువంటి వ్యక్తులు కావాలి. తీసుకొచ్చి నేను వ్యక్తిగా కాకుండా ఈ గుంటూరు యొక్క పేరు, గుంటూరులో జరిగినట్టు సభలు ఇప్పుడు ఎక్కడా జరగలేదు, తెలుగు భాషకి గుంటూరులో జరిగిన సన్మానంగా ఆలోచించి
అద్భుతమైన కార్యక్రమాన్ని చేపడతాము. ఇది కొన్ని కాలాల పాటు భావితరాలు గుర్తుంచుకునే విధంగా గుంటూరులో ఈ సభలు నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ చాలా సందర్భాల్లో చాలా వివిధ ప్లాట్ఫామ్ల మీద కలుస్తూ ఉంటాం మనం. ఈ 14 నెలలు కూడా మీ అందరి సహకారం మాకు కావాలి. మీ అందరూ సహకారం అందిస్తేనే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం. భావితరాలకి పిల్లలకి అందరికీ కూడా మన భాష మీద ఆసక్తి కలిగే విధంగా ఈ పండుగని జరుపుకోవాలని ఆలోచిస్తున్నాం. నా మీద ఇంత బాధ్యత పెట్టిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.